హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మోటీ ఛానల్. ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో సన్న కారపూస ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. బయట మనం స్వీట్ షాప్లో తింటాం కదా, ఆ టేస్ట్తో వస్తుందండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి కానీ ఇది చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్లో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికోసం 2 కప్స్ శనగపిండిని తీసుకున్నానండి. ఇది మీరు చక్కగా అర్థం కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు చక్కగా అర్థమైపోతుందండి. కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూడండి. 2 కప్స్ వేసుకోవాలి. ఒక పెద్ద బౌల్ మిక్స్ చేసుకోవడానికి పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ యాడ్ చేసుకోవాలి శనగపిండిని. తర్వాత చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇది కారం మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే కారం వేయకుండా కూడా చేసుకోవచ్చు. నేను 2 రకాలుగా చూపిస్తాను మీకు. తర్వాత పావు టీ స్పూను వాము పొడిని యాడ్ చేసుకోవాలండి. వాము మెత్తగా చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే అదే విధంగా వేస్తే సన్నకార పూస కదా, హోల్స్లో దిగదు, అడ్డుపడుతుంది. కాబట్టి మెత్తగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కారం అంతా మొత్తం మిక్స్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత మంచిగా చేతితో ఇట్లా అదిమి పెడుతూ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఉండలుగా ఉంటుంది కదా, ఆ ఉండలు పోయే విధంగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఫస్టే మనం వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. ఇంకొకటి, ఇది అంత గట్టిగా చేసుకోకూడదు. మనం మురుకులు ప్రిపేర్ చేసేటప్పుడు పిండి గట్టిగా చేసుకుంటాం కదా, అట్లా చేయొద్దండి. ఇది కొంచెం లూజ్గా ఉండాలి, ఎందుకంటే సన్నకార పూస హోల్స్ సన్నగా ఉంటాయి కాబట్టి కిందికి దిగాలంటే పిండి కొంచెం లూజ్గా ఉండాలి. పిండి చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మురుకుల గొట్టం తీసుకొని అందులో సన్న హోల్స్ ఉన్నటువంటిది పెట్టుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. దాన్ని కొంచెం ఆయిల్ చేతులకు పెట్టుకొని లోపలంతా ఆయిల్ వేయాలి. దీనివల్ల మనకు పిండి మొత్తం దానికి అతుక్కుపోకుండా ఉంటుందండి. ఈ విధంగా హ్యాండ్స్కి కూడా అనుకొని మనము పిండిని ఇందులో పెట్టినట్టయితే చేతులకు అంటుకోకుండా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా లోపలికి చక్కగా ఒత్తి పెట్టుకోవాలి, గ్యాప్స్ లేకుండా చక్కగా పెట్టుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనిని. ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి దానిని క్యాప్ను పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఛానల్లో చాలా రకాల వంటలు పెడుతున్నానండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే రెసిపీస్ నోటిఫికేషన్లో వస్తాయి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కదండి, చెయ్యికి మనకి వేడి తాకుతుంది. ఈ విధంగా వేయడం కష్టం అనిపిస్తే మీరు ఒక ప్లేట్ పై కానీ క్లాత్ పై కానీ వేసి కూడా వేసుకోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మనము కడాయిలో వేసుకోవచ్చు. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతాయి. మరి లో ఫ్లేమ్లో పెడితే కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ దీనిని ఈ విధంగా
రెండో సైడు తిప్పుకోవాలి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చాలా చక్కగా ఈ స్నాక్ ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. చాలా మంచి టేస్ట్తో ఉంటుంది. దీనిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా కడాయిలో మిగిలిపోయినటువంటివి అదే విధంగా పెట్టి నెక్స్ట్ది వేయొద్దండి. వేసేటప్పుడు మొత్తం నున్నగా తీసేసుకోవాలి, ఎందుకంటే ఇవి మాడిపోతాయి. మంచిగా ఫ్రై అయిన దాంట్లోకి ఇవి అంటుకొని ఉంటాయి కాబట్టి తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకోవాలి మనము. ఈ విధంగా ఈవెన్గా వచ్చే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా బబుల్స్ వస్తున్నాయి కదా, మనకు తెలిసిపోతుందండి ఇవి కుక్ అయినాయా లేదా అని చెప్పి. బబుల్స్ తగ్గిపోయినాయి అంటే మనకు చక్కగా ఫ్రై అయిపోయినాయి అని అర్థమవుతుంది. కాబట్టి బబుల్స్ తగ్గిపోయిన తర్వాత మనము తిప్పి వేసుకోవాలి. రెండో సైడు ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకుంటే సరిపోతుందండి. నేను ఫస్ట్ ఇప్పుడు కారం వేసి చూపిస్తున్నాను కదా, కారం వేయకుండా కూడా సేమ్ బ్యాటర్కి మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి ఈ విధంగా బబుల్స్ తగ్గిపోయినాయి కదా, ఇప్పుడు మనం వీటిని తిప్పుకోవాలి. చాలా ఈజీ ఈవినింగ్ స్నాక్ అండి, పిల్లలు ఇష్టంగా తినే స్నాక్. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా దీనిని ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసి పెట్టొచ్చు మనము. చూడు బబుల్స్ మొత్తం తగ్గిపోయినాయి కదండి చక్కగా. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గరిటెలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చిడుతుంది, జాగ్రత్తగా దూరంగా ఉండి చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ ఉన్నట్లయితే ఫ్రై అయిపోతాయి. చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇవి నేను కారం వేసి చూపించాను కదా మీకు, ఇది కారంతో ప్రిపేర్ చేసిందండి. నేను కారం వేయకుండా కూడా ప్రిపేర్ చేసినవి మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఇవి కారం వేయకుండా ప్రిపేర్ చేసినటువంటివి, కలర్ చేంజ్ ఉంటాయి చూడండి, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయాయో, స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి, అదే టేస్ట్తో వస్తాయండి మనకు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.